హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకోబోయేది మ్యాచ్ నెంబర్ 8 IPL 2025లో భాగంగా చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరగబోతా ఉంది. ఈ మ్యాచ్కి సంబంధించి మనం మ్యాచ్ ప్రిడిక్షన్ చేయబోతూ ఉన్నాము. మ్యాచెస్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య ఇప్పటి వరకు 42 మ్యాచెస్ జరిగినాయంట. అందులో సిఎస్కే 21 గెలిచింది, ఆర్సీబీ 11 గెలిచింది. ఇక్కడ ఇంకొకటి ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 2008 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఐపీఎల్ జరిగినాయి కదా. ఇప్పటి వరకు చేపాక్లో ఎన్నో మ్యాచ్లు ఆడింది ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఒకటి గెలిచిందంట, అది కూడా ఇప్పుడు 2008 స్టార్టింగ్ సీజన్లో. కానీ ఇప్పటి వరకు సిఎస్కే మీద చేపాక్ స్టేడియంలో ఆర్సీబీ గెలవలేదు. ఈరోజు గెలుస్తుందా, గెలిచి రికార్డ్ బ్రేక్ చేస్తుందా, చరిత్రను తిరగరాస్తుందా అనేది మనం చూడాలి. ఇప్పుడు మ్యాచ్ ప్రిడిక్షన్లోకి, ఈరోజు మ్యాచ్ అనాలిసిస్లోకి వెళ్ళే కంటే ముందు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. పిచ్ రిపోర్ట్ వచ్చేసి బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. చేపాక్ స్టేడియం భారీ స్కోర్లు నమోదు కావు. ఇక్కడ బౌలర్స్కి, ముఖ్యంగా స్లో బౌలర్స్కి అంటే స్పిన్నర్స్కి మంచిగా అనుకూలిస్తుంది. చెన్నైలో సిఎస్కేలో టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్గా రీసెంట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు నూర్ అహ్మద్ కూడా ఉన్నాడు. కాబట్టి స్పిన్ విభాగం సిఎస్కే బలంగా ఉంది. ఆర్సీబీలో స్పిన్నర్స్ వచ్చేసి సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా ఇద్దరు మంచి బౌలర్సే. సుయాష్ శర్మ లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ మీద ఫస్ట్ దారుణంగా పరుగులు ఇచ్చినప్పటికీ తర్వాత కంట్రోల్ చేసి మంచిగా బౌలింగ్ చేసినాడు. అదేవిధంగా కృణాల్ పాండ్యా కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు. కాబట్టి స్పిన్ బౌలింగ్ వచ్చేసి బెటర్. వాళ్ళకి సపోర్ట్గా లియామ్ లివింగ్స్టోన్ కూడా ఉన్నాడు ఆర్సీబీలో. ఓకేనా ఫ్రెండ్స్, అదొకటి. ఇక్కడ పిచ్కి సంబంధించి వెదర్ రిపోర్ట్ వచ్చేసి వర్ష సూచనలు ఏం లేవు. ఓకేనా, మ్యాచ్ నీట్గా మొత్తం కంప్లీట్ ఓవర్స్ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాము. ప్లేయింగ్ 11 వచ్చేసి దాదాపు ఆర్సీబీ కావచ్చు, సిఎస్కే కావచ్చు, దాదాపు ఫస్ట్ మ్యాచ్లో ఏదైతే ప్లేయింగ్ 11తో ఆడిందో సేమ్ అదే ప్లేయింగ్ 11తోనే ఇంపాక్ట్ సబ్లు కూడా సేమ్ అదే విధంగా యూజ్ చేసే అవకాశం ఉంది ఈరోజు మ్యాచ్లో. ఎందుకంటే పోయిన ఇద్దరు మ్యాచెస్ కూడా సిఎస్కే ముంబై ఇండియన్స్ మీద, ఆర్సీబీ కోల్కతా నైట్ రైడర్స్ మీద గెలిచి మంచి ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ఈ రోజుకి ఎవరు ఎక్స్పెరిమెంట్స్ చేసే సాహసం ఎవరు చేయకపోవచ్చు. కాబట్టి ఈరోజు ప్లేయింగ్ 11 వచ్చేసి సేమ్గా ఉండే విధంగా ఉంది, సేమ్ ఒకేలాగా ఉండే విధంగా ఉంది. ఒకసారి మనం మాట్లాడుకుందాము. ముందుగా సిఎస్కే గురించి మాట్లాడుకుందాము. రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి ఓపెనర్స్. రాహుల్ త్రిపాఠి ఇంపాక్ట్గా ఒకవేళ బ్యాటింగ్ అయింది అనుకోండి ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. బౌలింగ్ అనుకోండి ఖలీల్ అహ్మద్ ఇంపాక్ట్గా వస్తాడు. ఓకేనా. నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్. ప్రీవియస్ మ్యాచ్లో రవీంద్ర, గైక్వాడ్ ఇద్దరు మంచి బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. తర్వాత శివం దూబే, దీపక్ కూడా, తర్వాత శ్యామ్ కురాన్, జడేజా వీళ్ళు వస్తారు. వీళ్ళు పోయిన మ్యాచ్లో బ్యాట్తో విఫలమైనారు. ఈరోజు మంచిగా ఫామ్లోకి వస్తారేమో చూద్దాము. అదే నెక్స్ట్ మన లెజెండ్ MS ధోని, ఆయన ఆడుకున్నప్పట్లేదు అతన్ని చూడడానికి అభిమానులు వస్తారు. అది లెజెండ్, లాస్ట్ సీజన్ అంటున్నారు కాబట్టి చూద్దాం ఆయన కూడా ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాడో. నెక్స్ట్ రవిచంద్రన్ అశ్విన్ కూడా మంచి బ్యాట్స్మెన్. తర్వాత నెక్స్ట్ నూర్ అహ్మద్, నతన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్ వీళ్ళు బౌలర్స్. ఓకేనా. విజయ్ శంకర్ కానీ, అదేవిధంగా జేమీ ఓవర్టన్ కానీ ఎవరైనా దాన్ని ఏమంటారు ఇంపాక్ట్గా ఏమైనా వస్తాయేమో చూడాలి. అదేవిధంగా మహేష్ పత్రానా కీలకమైన బౌలర్, ఫాస్ట్ బౌలర్, కానీ మ్యాచ్లో ఉండడు ఈరోజు కూడా, ఎందుకంటే ఇంజూర్డ్ అయినారు కాబట్టి నతన్ ఎల్లిస్ యాజ్యూజువల్గా ఆడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఓపెనర్స్ ఇద్దరు ఎంత ఆడతారో పోయిన మ్యాచ్ నుంచి చూసినాము. ఓకేనా. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా దీపక్, దేవదత్ పడిక్కల్ వచ్చినాడు సుయాష్ శర్మ ప్లేస్లో. అది ఇంపాక్ట్ ఇద్దరికి. పోయిన మ్యాచ్లో అయితే 10 రన్లు కొట్టినాడు, అంతేగాని ఎక్కువ కట్టుకోలేదు. చూద్దాం ఈరోజు ఎట్లా ఆడతారు యంగ్స్టర్. నెక్స్ట్ రజత్ పాటీదార్, ఆర్సీబీకి దొరికినటువంటి ఒక డైమండ్ రజత్ పాటీదార్, మంచి ప్లేయర్. చూద్దాం ఈరోజు కూడా మంచిగా ఆడాలని కోరుకుందాం. పోయినసారి కూడా 30+ రన్స్ కొట్టి టీంకి తన కాంట్రిబ్యూషన్ చేసినాడు. నెక్స్ట్ లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ వీళ్ళు ముగ్గురు టాప్ క్లాస్ హిట్టర్స్. ముగ్గురులో ఒక్కరు నిలబడినా కూడా సిఎస్కే బౌలర్స్ చుక్కలే. కానీ ఈరోజు చేపాక్ స్టేడియంలో కాబట్టి వీళ్ళు ఎవరు ఏమాత్రం ఆడతారనేది చూడాలి. నెక్స్ట్ కృణాల్ పాండ్యా కూడా బ్యాట్తో మంచి ఆల్రౌండరు. ఓకేనా. నెక్స్ట్ రసిక్దర్ సలాము, అదేవిధంగా సుయేష్ శర్మ, జోష్ అజిల్వుడ్, ఎస్ దయాల్ బౌలింగ్లో వీళ్ళు బాగా కాంట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ స్వప్నిల్ సింగ్ కానీ, రోమారే షెపర్డ్ కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉంది అంటే చూడాలి. దాదాపు రాకపోవచ్చు, ఒకవేళ ఉందేమో అవకాశం వీళ్ళకి ఎవరైనా ఉండొచ్చు. భువనేశ్వర్ కుమార్ వచ్చి చాలా మంది అడుగుతూ ఉన్నారు భువనేశ్వర్ కుమార్ ఈరోజు ఉంటాడా లేదని చెప్పి. భువనేశ్వర్ కుమార్ కూడా ఇంజూర్డ్, దాదాపు ఆడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే పోయిన మ్యాచెస్లో ఇద్దరు గెలిచేసినారు కాబట్టి దాదాపు ప్లేయింగ్ 11 ఏం చేంజ్ చేయకపోవచ్చు. కాబట్టి ఆర్సీబీ సిఎస్కే వర్సెస్ టగ్ ఆఫ్ వార్ ఉంటుంది ఈరోజు మ్యాచ్ వచ్చేసి. చూద్దాం ఏది గెలుస్తుందో చూద్దాం. మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను, ఏది గెలుస్తుందో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, ఏది గెలుస్తుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సిఎస్కే ఆర్సీబీ, మనం ఆర్సీబీ ఫ్యాను. సిఎస్కేలో ధోని లెజెండ్ ఉన్నారు కాబట్టి సిఎస్కే కూడా మనకు ఫేవరే. చూద్దాం ఏది గెలుస్తుందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏది గెలిచినప్పుడు మ్యాచ్ అయితే భారీ స్కోర్లు అయితే నమోదు కావు. ఇంకొకటి స్పిన్ బౌలర్స్కి, స్లో బౌలర్స్కి పిచ్ అనుకూలిస్తుంది కాబట్టి భారీ స్కోర్లు నమోదు కావు. మ్యాచ్ వచ్చేసి తక్కువ స్కోర్, ఫస్ట్ బ్యాటింగ్ అయితే తక్కువ స్కోర్ ఎంత 150, 160 కొట్టినా కూడా చేజింగ్ కష్టంగా ఉంటుంది. ఈ పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్తో 170, 180+ కొట్టినారంటే మంచి స్కోర్గా భావించవచ్చు. చూద్దాం ఎవరు గెలుస్తారు. నా వరకు అయితే ఈరోజు సిఎస్కే గెలుస్తుందేమో, వాళ్ళకి హోమ్ కండిషన్స్ కాబట్టి సిఎస్కే గెలిచే అవకాశం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో చూద్దాము. ఆర్సీబీని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 2008 తర్వాత ఆ పిచ్లో గెలిచలేదు కాబట్టి ఈరోజు కొట్టి ఏమైనా రికార్డులు బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.